ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి ద్రౌపదిని జయద్రథుడు అంటే సైంధవుడు తీసుకెళ్ళిపోయాడు. దానికి సంబంధించి జయద్రథ విమోక్షణ పర్వం అని చెప్పేసి ఉపపర్వం 18వది. ఇందులో ఒక అధ్యాయం మాత్రం ఉండిద్ది. భీముడు జయద్రథుని బంధించి ధర్మరాజుడు నిలబెట్టాడు. జయద్రథుని ప్రార్థనను అనుసరించి ధర్మరాజు అతడిని విడిచిపెట్టాడు. సిగ్గుపడిన జయద్రథుడు గంగా ద్వారానికి వెళ్ళి పరమేశ్వరుని శరణు కోరి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం కాగా జయద్రథుడు పంచ పాండవులను యుద్ధంలో జయించేటట్లు వరం అడిగాడు. భగవంతుడు అది అసాధ్యరా బాబు అని చెప్పి ఒక్కరోజు యుద్ధంలో అర్జునుని విడిచి మిగిలిన పాండవులను యుద్ధరంగంలో నువ్వు ముందుకు వెళ్ళనీయకుండా నిలువు చేయగలవని చెప్పి స్వరమిచ్చి తర్ధనమయ్యాడు. అరే నువ్వు పాండవులు జయించడం నీ వల్ల కాదు, కానీ అర్జునుడు నువ్వు ఆపలేవు, బట్ మిగతా పాండవులు నలుగురు ఉన్నారు కదా, ధర్మరాజు, భీముడు, నకులు, సహదేవుడు, వీళ్ళ నలుగురిని ఓ రోజు యుద్ధంలో నువ్వు ఆపొచ్చురా అన్నాడు. అభిమన్యుని చంపేటప్పుడు దీన్నే వాడతాడు ఇతను. ఇక 19 రామోపాఖ్యాన పర్వం. ఈ ఉపపర్వంలో 20 అధ్యాయాలు ఉన్నాయి. ఈ జయద్రథుని జయించి ద్రౌపదిని విడిపించి తీసుకొచ్చిన పిమ్మట తన దురవస్థకు విచారిస్తూ యుధిష్ఠిరుడు మునిగణంతో కూర్చొని ఉన్న మార్కండేయ మహర్షిని, భగవాన్ మీరు త్రికాలజ్ఞులు, నా వంటి భాగ్యహీనుడు, భార్యను కూడా కాపాడలేకపోయాడు కదా, ఈ లోకన మరొకడు ఉన్నాడో లేదో మీరే చెప్పండి అని అడిగాడు. అది విని మార్కండేయుడు శ్రీరామచంద్రుని యొక్క వృత్తాంతం అని చెప్పాడు. ఆయన కూడా అంతే కదా, ఆయన సీతాదేవిని కాపాడలేకపోయాడు కదా, రామచంద్రుడు పట్టుకెళ్ళిపోయాడు కదా. అలా శ్రీరామచంద్రుని యొక్క వృత్తాంతము, ఉత్పత్తి, శ్రీరామునికి రాజ్యాభిషేక సన్నాహము, రామ వనగమనము, మారీచవధ, సీతాభరణం, రామ రావణ యుద్ధం, రావణ సంహారం, శ్రీరామ రాజ్యాభిషేకం మొన్న ఘట్టాలను వర్ణించి శ్రీరాముని కష్టముల యందు నీ కష్టములు ఎంతరా బాబు అని చెప్పేసి ధర్మరాజుకు ధైర్యం చెప్పాడు. ఇక పతివ్రత మహత్య పర్వం. ఇందులో 7 అధ్యాయాలు ఉన్నాయి. యుధిష్ఠిరుడు మార్కండేయుని మహర్షిని, ద్రౌపది వంటి పతివ్రత సౌభాగ్యవతి యోగు స్త్రీని మీరు చూశారా లేక విన్నారని ప్రశ్నించాడు. మార్కండేయుని మహర్షి ద్రౌపది వంటి గొప్ప పతివ్రత సౌభాగ్యవతిని మీరు అసలు ఎప్పుడైనా చూశారా? అప్పుడు మార్కండేయ మహర్షి ఏమైనా సమాధానిస్తున్నాడంటే, సావిత్రి ఉపాఖ్యానం వినిపించాడు. రాజు అశ్వపతి సంతానం కోసం కఠోర నియమాలను పాటిస్తున్నాడు. ప్రసన్నురాలైన సావిత్రిదేవి వరదానం చేత అతనికి పుత్రిగా జన్మించింది. ఆమె పేరు సావిత్రి. యవ్వనమతి అయిన ఆమె తండ్రి యొక్క ఆదేశానుసారం భర్తను అన్వేషించడానికి దేశాలన్నీ తిరిగి మరలా స్వదేశానికి వాళ్ళ నాన్నట ఈమెకి మంచి భర్తను తీసుకురావాలని చెప్పేసి అన్ని దేశాలు తిరిగి వాళ్ళ దేశం వచ్చాడు. ఆమెకు తన తండ్రితో సాలవ దేశవాసి నుండి ధూమత్సేనుని పుత్రుడగు సత్యవంతుడు నేను భర్తగా ఎంచుకున్నానని చెప్పింది. క్షమించాలి, ప్రింటింగ్ మిస్టేకు. వాళ్ళ నాన్న కాదు, ఈమె దేశాల మొత్తం తిరిగేసి వచ్చి సాలవ దేశంలో ధూమత్సేనుని యొక్క కొడుకు సత్యవంతుని, నాన్న నేను భర్తగా ఎంచుకుంటున్నాను నాన్న అంది. అది విని అక్కడ ఉన్నటువంటి నారద మహర్షి తెలియకుండానే సావిత్రి అనిష్టమాచరించింది. ఈ రోజు 1 సంవత్సరం మాత్రమే సత్యవంతుని ఆయుర్దాయం మిగిలి ఉందని అన్నాడు. ఒరే దేవుడా, ఇదేంటి అకస్మాత్తుగా ఇలా చెప్పింది సావిత్రి, ఈ రోజు 1 సంవత్సరం పాటు సత్యవంతుడు బతకవచ్చు, సత్యవంతుడు బతుకుతాడని చెప్పారు. తండ్రి మరి ఒకరిని భర్తగా వరించమని తన కూతురు సలహా ఇచ్చాడు, ఇంకొకరిని చేసుకోమ్మా అని. బట్ సావిత్రి, నేను అతనిని భర్తగా వరించాను నాన్న, కన్య ఒక్కసారి మాత్రమే ఇవ్వబడుతుంది కనుక అతనినే వివాహం చేసుకుంటాను అని చెప్పేసి తండ్రి మాటను తిరస్కరించింది. ఇక నారదుని యొక్క సలహా మేరకు అశ్వపతి తన కూతురు కోరిక ప్రకారం సత్యవంతితో ఆమె వివాహం చేపించాడు. సావిత్రి తన సేవలతో అత్తమామలు మున్నగని తృప్తిపరుస్తూ ఉండేది. మరి సంవత్సరం అయ్యిందా, ఆ తర్వాత ఏమైందండి రేపు మాట్లాడుకుందాం.